యూత్ మీటింగ్ని ప్రారంభించుకున్నాం. ఏసే మీకు వందనాలు తండ్రి. ఏసా మరి ప్రభా ఫస్ట్ టైం తండ్రి శిలో చేసి మినిస్ట్రీస్లో ప్రభా ఏసే మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి తండ్రి యూత్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఏసే ఆసక్తిగా వచ్చిన ప్రతి ఒక్క వీటిని బట్టి వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఇంకను ప్రభా ఏసే రావాలనుకున్న వారి ప్రభా త్వరపడి వచ్చేటప్పుడు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యూత్ మీటింగ్ అంటే ప్రభా ఏసే ఎంతో మీనింగ్ఫుల్గా ప్రభా లైఫ్ లాంగ్ ప్రభా ఏసే మా అందరికీ ప్రభా ఎంతో ఉపయోగకరంగా ఉండటకు మంచి ఇంపాక్ట్ఫుల్ ఉండటకు సహాయం చేయమని ప్రైజ్ వర్షిప్లో వర్డ్ అన్నింటిలో మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కేకలేయుచున్నది నా హృదయమెంతో
worship you, Lord. మన దేవుడు ప్రేమ స్వరూపండి. ఎల్లవేళలా మన మంచిని కోరుతూ ఆయన శ్రేష్టమైన ఈవులను మన జీవితంలో దయచేవాడు మన దేవుడు. ఓ యేసయ్యా, యేసయ్యా అన్న చెప్పమా, నీవే నా ప్రాణమయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అన్న బిగ్గరగా చెప్పమా, నీవే నా ప్రాణమయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణమయ్యా, నీవే నా సర్వము,
హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవునేసయ్యా, మీ ప్రేమను మరవలేము, మీ స్నేహమును విడవలేము ప్రభా. కండ్పాపలాగా మమ్మల్ని కాపాడి రక్షించు దేవుడవు, మమ్మల్ని నడిపించు దేవుడవు ప్రభా. యవనస్తులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మీరే ప్రతి ఒక్కరు నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా మీ కార్యాలను మీరు స్థిరపరుచుతున్నందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లెట్ యువర్ పర్ఫెక్ట్ విల్ బి డన్ ఇన్ ఆల్ దీస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. మీ సంపూర్ణమైన చిత్తము ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. లార్డ్ వి థ్యాంక్. దేవుణ్ణి ఆరాధించడం ఎంత గొప్ప విషయం అండి, అవునా? నేనేం ఎంకరేజ్ చేస్తానంటే, చిన్నపిల్లలుగా యవనస్తులుగా ఈ ఏజ్ నుండి ప్రతిరోజు దేవుని ఆరాధించడం నేర్చుకోండి. ఎవ్రీడే నాకు తెలిసి మీరందరూ బైబిల్ చదివి ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను, అవునా? అయితే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఒక చిన్న పాటతో చేతుల పైకెత్తి దేవుని ఆరాధించండి. మనం చేతుల పైకెత్తి దేవుని ఆరాధిస్తే అది సాయంత్రకాలము నైవేద్యముగా దేవునికి ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనిపాట లేకుండా మనం చేతులు ఎత్తట్లా. whenever we lift our hands, it's like a sacrifice unto God. అంటే దేవునికి ఒక బలియాగం అర్పించినంత విలువ కలిగింది మనం చేతుల పైకి ఎత్తడము. కొన్నిసార్లు నేను రక్షింపబడక మునుపు దేవుని తెలియనప్పుడు ఏమనుకుంటే, ఎవరైనా అబ్బో వచ్చినండి భలే షో ఆఫ్ చేస్తున్నాడు అని అనుకునేవాడిని. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, సత్యమును తెలుసుకున్న తర్వాత ఎవ్వరు నా గురించి ఏమనుకున్న నాకు సంబంధంలా. నేను మాత్రము గిటార్ కొట్టట్లేదంటే ఖచ్చితంగా ఏ మీటింగ్లో ఉన్నాను కూడా నేను చూసుకోను, నా చేతుల పైకెత్తి దేవుని ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయన సమస్తమును నా కొరకు విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినవాడు. అవునా అండి? మన కొరకు విడిచిపెట్టి వచ్చాడా లేదా యేసయ్య? బైబిల్లో ఏమంటుందంటే, బైబిల్ అంటే హీ ఫోర్సూక్ ఎవ్రీథింగ్ అండ్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఒకసారి ఒక పాస్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఈ లోకంలో ఒకవేళ సిమ్యోన్ అని ఒక్క వ్యక్తి ఉంటే, ఆ ఒక్క వ్యక్తి కొరకు కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయేవాడట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రైజ్ గాడ్. మీరు ఒక్కరే ఈ లోకంలో ఉంటే మీ ఒక్కరి కొరకు కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చేవాడు. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, నా ఒక్కరి కోసం చేశాడు, అందరి కోసం వచ్చాడు, అబ్బా అందులో ఏముంది అని మనకు అనిపిస్తుంది. చాలాసార్లు అనిపించదా మీకు? కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ లెట్ మీ టెల్ యూ దిస్, ఆయన మన కొరకు, మన ఒక్కరి కొరకు ఈ లోకానికి వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేవాడు ఖచ్చితంగా. ఆల్ రైట్. ఈరోజు రేపు చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున దేవుని ప్రేమ గురించి, దేవుడు మనల్ని ఎలా చూస్తాడు అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. రేపు దేవుడి చిత్తంలో మన గమ్యాన్ని, అంటే చూడండి, ప్రతి ఒక్కరికి దేవుని పట్ల ఒక డెస్టినీ అనేది ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? అవునండి. గాడ్ హ్యాస్ ఎ డెస్టినీ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నాకు, మీకు, మనందరి కొరకు దేవుడికి ఒక డెస్టినీ, ఒక గమ్యం అనేది ఉన్నది. ఆ దైవికమైన గమ్యాన్ని ఎలా చేరాలి అనేది రేపు నేర్చుకుందాం. రేపు టైం పడుతుంది, 45 minutes పడుతుంది అది నేర్చుకోవడానికి. ఈరోజు మాత్రము దేవుడు నా గురించి ఎలా ఆలోచిస్తాడు ఒకటి, ఇంకొకటి దేవుడు నా పట్ల ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తాడు అన్న విషయాన్ని నేర్చుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీరు కంగారు పడిన అవసరంలా, నీట్గా త్వరగానే ముగిస్తాను, ఓకేనా? బైబిల్ ఉన్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. తీశారా మీ బైబిల్లో? 35వ వచనము మొదటి భాగం చదువుదాము. 35వ వచనము మొదటి భాగము నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు ప్రేమ నుండి మనలను అందరు ఇటువైపు చూడండి. ఇక్కడ పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు
ఎవడు, అంతేనండి. అని నేను చెడు మాటలు మాట్లాడట్లే, బైబిల్లో ఉంది అది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అంటే ఏ వ్యక్తి కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేరు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను వేరుపరిచేవారు ఎవ్వరూ లేరు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం రోజు బైబిల్ చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడేమో అని అనుకుంటాము. మీకు ఒకటి తెలుసా, మన దేవుని గొప్పతనము, మన దేవుడు మనల్నిగానే ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమను గ్రీకు మాట అగాపేతో వాడబడింది. అగాపే, కొన్నిసార్లు అగాపే చర్చ్ అని వింటాము. అగాపే అంటే ఏంటి తెలుసా? అన్కండిషనల్ లవ్. అంటే దేవుని ప్రేమకు షరతులు లేవు. ఈ లోకంలో మనల్ని ఎవరు మనల్ని ప్రేమించినా, నువ్వు నాకు ఇది చేస్తే అప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు ఇది ఇస్తే అప్పుడు నువ్వు నాకు ఇది అంటే ఇష్టం. ఈ లోకంలో ఏ ప్రేమ కన్నా కండిషన్స్ ఉంటాయి, కానీ యేసయ్య ప్రేమకు మాత్రమే కండిషన్స్ లేవు. అర్థమైన వాళ్ళు ఆమేనండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ అందుకే పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు లేరు. అంటే మీకు ఒకటి తెలుసా, మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే సాతానుగాడు కూడా మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలడా? లేడు. చాలాసార్లు మనం ఎలా భయపడతామంటే, అమ్మో సాతాను ఏం చేస్తాడో, దేవుని ప్రేమ దేవుని నుండి ఎట్లా దూరపరుస్తాడో అని మనం చాలామంది కంగారు పడే వాళ్ళు ఉంటారు. ఈరోజు మనం కంగారు పడాల్సిన అవసరంలా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరైనా వేరు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఎంతమందికి తెలుసండి, ప్రేమ అనేది ఒక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనదని ఎంతమంది తెలుసు? డూ యు నో సంథింగ్? ఎవ్రీవన్ ఇన్ దిస్ యూనివర్స్ వాంట్ టు బి లవ్డ్. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వారు ప్రేమించబడాలని ఆశించే వాళ్ళే. కానీ ఈ లోకంలో ఎవరికి కూడా స్వచ్ఛమైన ప్రేమ దొరకదు. భార్యకు భర్త నుండి దొరకదు, భర్తకు భార్య నుండి దొరకదు, పిల్లలకు తల్లిదండ్రుల నుండి దొరకదు, తల్లిదండ్రులకు పిల్లల నుండి దొరకదు, ఎవరికి దొరకదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఎవరన్నా అనుభవించాలి అనంటే అది క్రీస్తు ప్రేమనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ప్రేమనే షరతులు లేని ప్రేమ. ఇట్స్ అన్ అన్కండిషనల్, అన్ఎండింగ్, అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్. వావ్! ఆ ప్రేమ ఎంత పెద్ద ప్రేమ అంటే దానికి షరతులు లేవు, అన్ఫెయిలింగ్, ఆ ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఇంకోటి ఏమన్నాను, అన్ఎండింగ్, ఆ ప్రేమ గతించిపోదు. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు? క్రీస్తు ప్రేమ నుండి మనలను, అందరు చెప్తామా, 1 2 3, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారు ఎవ్వరు లేరు. మరొకసారి చెప్తారా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారు ఎవ్వరు లేరు. అర్థమవ్వాలి, ఇది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కిందికి వెళ్తే 38వ వచనం చూస్తే, 38, 39 ఎవరైనా తెలుగులో గట్టిగా చదువుతారమ్మా? వావ్ వావ్, ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏముంది? ఎత్తైనను లోతైనను, ఏంటి, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రిన్సిపాలిటీస్ ఏముంది? దేవదూతలైనను, దాని పక్కన ఒకటి ఉంది చూడమ్మా, ప్రధానులు అంటే ఏంటి? అంటే సాతాను అనుచరులను ప్రధానులను అంటారు. ఓకేనా? లోక ప్రధానులు అని అంటారు కదా. సాతాను అనుచరులను, దయ్యాలను ప్రధానులను పిలుస్తారు. అంటే దేవదూతలే కావచ్చు, దయ్యాలే కావచ్చు, తర్వాత ఉన్నవే కావచ్చు, రాబోవి కావచ్చు, ఏది కూడా మనల్ని ఎక్కడి నుండి వేడి చేయలేదంట?
వావ్, ప్రైజ్ గాడ్. క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు మనలను వేరు చేయలేరు. ఎంతమంది చదువుకుంటున్నారు ఇక్కడ? ఐన్స్టీన్ థియరం తెలుసా? E= ఏంటంటే E= mc², అంతేనా? మీకు స్కూల్లో అదే చెప్పారా? స్కూల్లో, కాలేజెస్లో ఈ మారుతుంది, మాస్ మారుతుంది, కానీ సి కాన్స్టెంట్ మారుతుందా అండి? నువ్వు ఏ థియరంలో అన్నా ఇది యూజ్ చేయు, ఏ వేరియబుల్స్ అన్నా మారితే కానీ కాన్స్టెంట్ మారుతుందండి? సి మారుతుందా? అదేవిధంగా దేవుని ప్రేమ ఎవ్వరి జీవితంలో మారదు. అర్థమవ్వాలి. హల్లెలూయా. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయవాళ్ళు చెప్పాలా? ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. అసలు క్రీస్తు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టి, వెరీ గుడ్, మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు, వెరీ గుడ్. ఇంకా క్రీస్తు ఎవరు? సృష్టికర్త. ఇంకా ఏమన్నారమ్మా? సైన్యపులకు అధిపతియగు యెహోవా. ఎస్, ఆయన కూడా మనము ఇంటర్చేంజబుల్, గాడ్ ఈజ్ వన్ కాబట్టి వాడచ్చు. వెరీ గుడ్. ఇంకా క్రీస్తు ఎవరు? సింపుల్ చెప్పాలా? సింపుల్గా, గాడ్ ఈజ్ లవ్ పర్సనిఫైడ్. అర్థమవుతుందా? మొదటి యోహానికి వెళ్దాం ఒకసారి. మొదటి యోహానుకు. ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అంటే, చాలామంది యవనస్తులు వారి జీవితాల్లో డిప్రెషన్లోనికి ఎందుకు వెళ్తారు తెలుసా? వారికి తగిన ప్రేమ దొరకట్లేదన్న భావనతో. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మీకు కూడా అనిపిస్తుంది, అయ్యో నన్ను కూడా పట్టించుకున్న వాళ్ళు, నన్ను కూడా ప్రేమించే వాళ్ళు, నన్ను నిజంగా ఆప్యాయంగా నన్ను హత్తుకునే వాళ్ళు ఎవరు లేరు అని మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరి వైపు చూడని అవసరంలా, ఐ యామ్ ఎ గాడ్ హూ ఈజ్ లవ్. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమ స్వరూపిణి. ఇక్కడ 4వ అధ్యాయము 8వ వచనము. చాలమ్మా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమతో నిండిన వాడు, ప్రేమ స్వరూపుడు. అవునా? ప్రేమ ఇక్కడ ఇంగ్లీష్ చూసినట్లయితే, హీ దట్ లవెత్ నాట్ నోవెత్ నాట్ గాడ్, ఫర్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. చాలాసార్లు మనం ఏమనుకుంటే లవ్ ఈజ్ గాడ్ అనుకుంటాం. లవ్ గాడ్ కాదు. హలో, చాలామంది ఏమనుకుంటా లవ్ ఈజ్ గాడ్ అనుకో. లవ్ గాడ్ కాదు. గాడ్ లవ్ గాడ్ కాదు. లవ్ కొవ్వు అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. బాగా అర్థమవుతాయి అమ్మా ఇవన్నీ. అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్ని మనము లవ్ ఈజ్ గాడ్ అనుకోకూడదు, తప్పు. అది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వాలి ఇది. చాలా జాగ్రత్తగా గమనించండి. గాడ్ ఈజ్ లవ్. ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి. 16వ వచనం చదువుదాం. ఒక్కరు ఎస్, ప్రైజ్ గాడ్. మీరు చదివారు కదా, మీకు అర్థమైంది కదా, నేను చెప్తాను. అండ్ వీ హ్యావ్ నోన్ అండ్ బిలీవ్ ద లవ్ దట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ అస్. దేవునికి మన పట్ల ఎటువంటి ప్రేమ ఉన్నదో మీరు నమ్మువారు. ఎంతమంది నమ్ముతారండి దేవునికి నా పట్ల ప్రేమ ఉందని? నమ్ముతున్నామా? అయితే మన గురించి ఇక్కడ రాయబడింది. దేవుని ప్రేమను మీరు నమ్ముతున్నారు, బాగానే ఉంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. తర్వాత అండ్ హీ దట్ డ్వెలెత్ ఇన్ లవ్ డ్వెలెత్ ఇన్ గాడ్. ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో వాళ్ళు ఎవరిలో నిలిచి ఉన్నారు? వావ్. ఇప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఎందులో ఉండాలి? దేవునిలో ఉంటాము. మనము కూడా ప్రేమలో ఉండు వారమే ఉండాలి. తర్వాత కింద చూసినట్లయితే అండ్ గాడ్ ఇన్ హిమ్. చూడండి, మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే దేవుడు మనలో ఉన్నాడు, మనము దేవునిలో ఉన్నాము. వావ్ వావ్. ఈ రోజున ఇవన్నీ మాట్లాడడానికి లేదు, కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని ఈ వాక్యం నుంచి మనం అందరం నేర్చుకోవాలి. ఏంటిదంటే
గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన అంటే చూడండి, ఇఫ్ లవ్ హ్యాస్ టు బి పర్సనిఫైడ్, ఇట్ ఈస్ జీసస్. అంటే ప్రేమకు ఒక ఆకారం ఉందనుకోండి, అది యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఎవ్వరు కూడా ఆయన ప్రేమను మన నుండి దూరపరచలేరు. ప్రైజ్ గాడ్. ఎవ్వరు కూడా యేసయ్య ప్రేమ నుండి మిమ్మల్ని దూరపరచలేరు. ఇంతవరకు అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. సో ఈరోజు మొదలుకొని మీరు ఏం నమ్మువారై ఉంటారు? ఏది ఏమైనా యేసయ్య మాత్రం నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడా లేదా? సో మనం బయట ఎక్కడో ప్రేమ కోసం వెతకని అవసరంలా. వీ హ్యావ్ ఎ గాడ్, వీ హ్యావ్ ఎ లవింగ్ గాడ్ హూ విల్ లవ్స్ అస్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వముగాను ప్రేమించు దేవుడు మనకున్నాడు. ఆయన యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నౌ ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని, మొదటిది ప్రేమ, రెండవది కీర్తనలు 139. దేవుడు మన ఎలా చూస్తాడు అంటే, యేసయ్య మన ఎలా చూస్తాడు, ఆయనకు మన పట్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. మీరందరూ కీర్తనలు 139 దగ్గర ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. వావ్. 14వ వచనము చదువుదాం. ఓకే, ఏం చేద్దామంటే అందరు గట్టిగా చదవండి. 1 2 3 గో. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు, ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాజు రాశాడు. దావీదు రాజు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను ఏం చేసిన విధంగా, కలుగ చేసిన విధమును నేను చూడగా ఏం కలుగుతుందంట? ఆశ్చర్యమును. వావ్. అంటే ఏంటి తెలుసా? దేవుడు అతి జాగ్రత్తతో మిమ్మల్ని తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. You are fearfully and wonderfully made. Whoa. చాలాసార్లు మనం ఇది అనుకోము. అతి జాగ్రత్తతో, శ్రద్ధతో, ఆశ్చర్యకరముగా దేవుడు నిన్ను తయారు చేసి, నియమించి, ఏర్పరిచి ఈ లోకానికి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్తారా? You are fearfully and wonderfully made. మీ పేరెంట్స్ బట్టి మీరు లేరు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు ఈ విధంగా ఈ లోకంలో ఉన్నారు. వావ్. ఇంతకు నేను ఏం చెప్పాను? చాలామంది యవనస్తులు డిప్రెషన్కి ఎందుకు గురి అవుతుందో తెలుసా? వారికి కావాల్సిన ప్రేమ, ఆప్యాయత దొరకకపోవడం ద్వారా. రెండవ మేజర్ ప్రాబ్లం యవనస్తుల్లో చెప్తారు ఎవరన్నా? ఏంటి తెలుసా? భయము, ఇన్ఫీరియారిటీ. ఎంతమందికి తెలుసు? లేదా? ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు మనల్ని శ్రద్ధతో, ఆశ్చర్యకరముగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? కలుగ చేశాడు. అంటే సృష్టించాడు, నియమించాడు, ఏర్పరిచాడు. అంటే సిమ్యోన్ ఇలా ఉండాలి, సిమ్యోన్ ముక్కు ఇలా ఉండాలి, సిమ్యోన్ కళ్ళు ఇలా ఉండాలి, సిమ్యోన్ హెయిర్ ఇలా ఉండాలి అని అతి జాగ్రత్తతో దేవుడు నన్ను, మిమ్మల్ని సృష్టించాడు. అర్థమైన వాళ్ళు ఆమేనండి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనము ఉన్నవాళ్ళం ఉండక మనము మనల్ని వేరే వారితో కంపేర్ చేస్తాము. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజున చాలామంది యవనస్తులు బాధపడుతున్నారు. ఎందుకనంటే దే ఆర్ కంపేర్డ్ టు సంబడి ఎల్స్ హూమ్ దే ఆర్ నాట్. వారు కాని వ్యక్తులతో వారు పోల్చబడుతున్నారు. అంతేనా? కంపేర్. వాళ్ళు పోల్చబడుతున్నారు, పోల్చుతున్నారు వాళ్ళని. తప్పు. ఇప్పుడు చూడండి, నన్ను సచిన్ టెండూల్కర్తో పోల్చారనుకోండి, అవుతుందా? ఒకటే కన్సిడరేషన్ ఉంటుంది. ఆయన పొట్టోడు, నేను పొట్టోడిని.
దాని తప్పితే ఇంకేమైనా ఉంటుందా? అంటే చూడండి, అంటే వీఆర్ నాట్ సపోజ్ టు కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ సంబడి ఎల్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని గురించి మీరు చాలా తక్కువగా అనుకుంటారు, ఊహించుకుంటారు? లేరా? అయ్యో భయపడద్దు, దేవుడి రోజున మనందరికి సహాయం చేస్తున్నారు. పై చేతుల పైకి, వెరీ గుడ్. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఈ జనరేషన్ అంతా కూడా ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, నార్త్ ఇండియా వీళ్ళు బయట వెస్ట్రన్ వరల్డ్లో కాకుండా తెలుగు ప్రజల్లో 99% మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటిది? న్యూన్యత భావం, అంటే నన్ను నేను తక్కువ అనుకోవడము. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒకటి తెలుసా అండి, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఒక ఎక్స్పర్ట్ ఎంత శ్రేష్టంగా ఉన్నారో అంతే శ్రేష్టత్వముతో దేవుడు నిన్ను నియమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆయన బిడ్డలను అతి జాగ్రత్తతో ఆశ్చర్యకరంగా కలుగజేశాడు. వావ్, మిమ్మల్ని నన్ను అతి జాగ్రత్తతో ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరు నాకంటే ఎక్కువ కాదు. ప్రైజ్ గాడ్. సో మనమందరము అందరితో ఏమైనాము? సమానులమై ఉన్నాము. వెరీ గుడ్, మీకు అర్థమవుతుంది. యు ఆర్ ఈక్వల్ టు ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు? దేవుడు మనల్ని సృష్టించాడండి. ఆయన శ్రద్ధతో ఆశ్చర్యకరముగా నిన్ను నన్ను కలుగజేశాడని వాక్యం చెప్తున్నది. కిందికి వెళ్తే అదే అధ్యాయము కిందికి వెళ్తే మనము ఐ థింక్ ఇట్స్ వర్స్ 18 ఒక్కసారి చదివి 2 క్విక్ ఎగ్జాంపుల్ చూసి మనం ముగించుకుందాం. కీర్తనలు 139 17, 18 చదువుదాం. వావ్, ఎంతమందికి వాక్యం అర్థమైందండి? ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, హౌ ప్రెషియస్ ఆర్ దై థాట్స్ అంటు మీ ఓ గాడ్, హౌ గ్రేట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దెమ్. దేవా, నా గురించి నీ తలంపులు ఎంత గొప్పవయ్యా. ఇంతవరకు ఏమన్నాడు? నన్ను అతి జాగ్రత్తతో ఆశ్చర్యకరంగా నన్ను కలగజేశావు. నేను ఈ లోకంలో ఉన్నాను, నా తల్లి గర్భం నుండి లోకానికి వచ్చాను, గొర్రెల కాపరిగా ఉన్నాను, రాజయ్యాను, నీ ప్రజలను పరిపాలిస్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నన్ను కలగజేశావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కూడా ఎలా? జాగ్రత్తగా ఆశ్చర్యకరముగా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు బాగానే ఉంది కదా. తర్వాత కిందికి వచ్చినట్లయితే, నా గురించి నీ తలంపులు ఎటువంటివి? ఎంతో ఉన్నతమైనవి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుడు సిమియోన్ని ఒక సైకిల్ మెకానిక్, ఒక ప్యాచ్ వేసుకున్న పంచర్ షాప్ అయినా లాగా అనుకోలా. అర్థమవుతుందండి? అంటే చిన్న పనులు చేయడం తప్పు కాదు, కానీ దేవునికి నా పట్ల నీ పట్ల ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నది బైబిల్. హౌ ప్రెషియస్ ఆల్సో ఆర్ దై థాట్స్ అంటు మీ ఓ గాడ్, హౌ గ్రేట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దెమ్. వాటన్నిటినీ యాడ్ చేశాను అనుకోండి, వాటన్నిటినీ అడిషన్ చేశానంటే అది ఎంతో గొప్పదట. కిందికి వస్తే, ఇఫ్ ఐ షుడ్ కౌంట్ దెమ్ దే ఆర్ మోర్ ఇన్ నెంబర్ దాన్ ద శాండ్. వావ్, ఒకవేళ నీ తలంపులను నేను లెక్క పెట్టాలనుకున్నాను అనుకోండి, దావీదు అంటున్నాడు, దేవా, నీ తలంపులను, నీ ఆలోచనలను, నా పట్ల నువ్వు కలిగిన శ్రేష్టమైన విషయాలను నేను లెక్క పెట్టాలనుకుంటున్నా, అవి ఎలా ఉన్నాయంట? వా, అంటే మీ గురించి దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి తెలుసా? ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఆలోచనలు దేవునికి మీ గురించి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అనుకుంటుండొచ్చు, నా గురించి ఎవరు ఆలోచించరు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు నన్ను ప్రేమించరు. కానీ ఇక్కడ దేవుడు
నీ గురించి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఆలోచనలు కలిగి నిన్ను ఎల్లవేళలా ఎడబాయని అంతము లేని ముగింపు లేని ప్రేమను నీ పట్ల కలిగి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మొదలుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా చూసుకోకూడదు. అందరు చెప్తారా? ఈరోజు మొదలుకొని నన్ను నేను తక్కువగా చూసుకోను. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. చాలాసార్లు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ న్యూన్యత భావము ఎట్లా ఒక వ్యక్తిని పట్టి పీడిస్తుందంటే, చూడండి, అయ్యో ఇప్పుడు నేనున్నాను, అయ్యో నేను పొట్టుకున్నాను. ఏమవుతుంది? ఏమన్నా హైట్ పెరిగిపోద్దా దానివల్ల? పెరుగుతుందండి. అయ్యో నేను నల్లగా తెల్లగైపోతానా? తెల్లగైపోతా అంటే రోజు 24 గంటలు ఒక రూమ్లో కూర్చొని ఇంక అంటూనే ఉంటాను. మారుతుందా? దేవుడు నన్ను ఈ విధంగా సృష్టించాడు కాబట్టి ఐ ఎంజాయ్ మై లైఫ్. దేవుడు మిమ్మల్ని ఈ విధంగా సృష్టించాడు కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ జీవితంలో దేవుని మహిమ కొరకు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నువ్వు హైటా, నువ్వు పొట్టా, నువ్వు లావా, నువ్వు సన్నమా, నీకు తెలివి ఉందా, నీకు తెలివి లేదా, నువ్వు మాట్లాడతావు బాగా అవన్నీ లోకము నిన్ను కట్టడి చేయడానికి ఉపయోగించే ఎలిమెంట్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజున యవనస్తులుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? యూ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టు ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ వ్యక్తికి కూడా నువ్వు తక్కువ కాదు, ఏ వ్యక్తి కూడా నీకంటే ఎక్కువ కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి వారికి తగిన విధముగా ఆయన విభజించి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? బైబిల్లో మనం చూస్తే మోషే ఉంటాడు. ఎంతమంది మోషే తెలుసా అండి? మోషే ఎవరు? ద ఫస్ట్ ప్రాఫిట్, లేకపోతే ద ఫస్ట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్. అవునా? ఇస్రాయేల్ను ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి కానాన్ దేశానికి, అంటే గేట్ దగ్గరికి, ఎంట్రన్స్ దగ్గర వరకు తీసుకొచ్చాడు. కానాన్ దేశానికి వెళ్ళలే కదా. ఆయన ఏమనుకున్నాడు? దేవుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, ఇస్రాయేల్ ప్రజలను విడిపించి తీసుకెళ్ళాలంటే, దేవా నేనేనా? నువ్వు కరెక్ట్ అన్నా? లేదు నువ్వే తీసుకెళ్ళాలంటే, దేవా నచ్చి. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నా మాట నీ నోటిలో ఉంచుతాను, నువ్వు వెళ్ళి వారిని విడిపించు. వావ్. నువ్వు కొన్ని విషయాల్లో వీక్ ఉన్నావేమో, పర్లేదు. నువ్వు వీక్ ఉన్నా కానీ కూడా దేవుడు నిన్ను ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మోషే ఆయనకు నత్తి, ఆయనకు మాటలు ఇంకా ఫాస్ట్గా అది అట్లా మెల్లగా అట్లా మాట్లాడేట అయిపోయినా. కానీ అట్లాంటి వ్యక్తిని దేవుడు ఒక గొప్ప లీడర్గా మార్చాడు. వావ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందని నేను మాట్లాడేది? అంటే మోషేని, నత్తి వాడైన మోషేని దేవుడు గొప్ప నాయకుడుగా ఎన్నుకుంటే మిమ్మల్ని ఎన్నుకోలేడా? లేకపోతే ఆయన గొప్ప నాయకుడుగా ఆయనను దేవుడు ఆయన రాజ్యంలో వాడుకుంటే మిమ్మల్ని వాడుకోలేడా? వాడుకుంటాడు. కానీ మీరు ధైర్యంతో అడుగేయాలి. అర్థమైన వాళ్ళు ఆమేనండి. అర్థమవుతుందా అండి? అంటే మోషే అనుకోండి, నాకు నత్తి అంటే ఆప్రా బాబు, నీకు అంత ప్రాబ్లం ఉంటే నీ సహోదరుడు అహరోన్ని పిలువు, ఆయన నోట నీ నోట నా మాట ఉంచుతాను, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా మాటగా ఫరోకు చెప్తావు. వావ్. మోషే అనుకున్నాడు నా వల్ల కాదు అంటే దేవుడు ఆయనతోనే చేపించాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా అనుకుంటున్నారేమో, నా వల్ల కాదు, ఈ స్టడీస్ నా వల్ల కాదు, ఈ ఉద్యోగం నా వల్ల కాదు, ఇది నా జీవితంలో అసలు కానే కాదు అని మీరు బాధపడుతున్నారేమో. దేవుని యందు మీరు నిరీక్షణ నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచితే మిమ్మల్ని ఆ స్థలంలోనే దేవుడు గణపరుస్తాడు. అర్థమవుందండి? ఎంతమంది గిద్యోన్ తెలుసు? గిద్యోన్ ఎవరండి? చర్చిలో అన్ననా? కాదు. ఎవరండి? గిద్యోను ఒక న్యాయాధిపతి. వెరీ గుడ్. ఆయన వాళ్ళ ఇంట్లో అందరికంటే పిరికోడు. తెలుసా అండి? ఒకసారి మనం చూద్దాం.
జడ్జెస్, న్యాయాధిపతులు, 6వ అధ్యాయము. ఇదొక్కటి చూసి మనం ముగించుకుందాం. గివ్ మీ 5 minutes. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్పండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. ఏం జరుగుతుంది అందరూ ఇటువైపు చూడండి, నేను స్టోరీ చెప్తాను. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను బాధిస్తూ వారి పంటను, వారి సంపదను అంతా దోచుకొని పోతూ ఉన్నారు. వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు వచ్చి దోచుకొని పోతూ ఉన్నారు. వీళ్ళు చాలా బాధతో ఉన్నారు. అందరూ ఇంకా ఏం చేయాలా, హెల్ప్లెస్ అంటే నిస్సహాయులుగా ఉన్నారు. ఆ సమయంలో ఈ గిద్యోను ఎవరు తెలియకుండా చాటుగా ఒక గానుగ దగ్గర అంటే వీటిని థ్రెష్ చేస్తున్నాడు, అంటే కొల్లగొడుతున్నాడు, గోధుమలను కొల్లగొడుతున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడొస్తారా, వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారా, భయంతో ఉన్నాం. ఆ సమయంలో దేవదూత ఆయనకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాము. వెరీ గుడ్, మీ అందరికి బాగా తెలుసు. 12వ వచనము, 6వ అధ్యాయము 12వ వచనం. అందరము గట్టిగా చదువుదాము. చాలండి. ఇక్కడ దేవదూత వచ్చి ఏం చెప్తున్నాడు? పరాక్రమము గల ఎవరు తోడై ఉన్నారు నీకు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. నిన్ను నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? పరాక్రమమైన బలాఢ్యుడా యెహోవా యేసయ్య నీకు. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కెరియర్లో కావచ్చు, నీ కుటుంబ స్థితిలో కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా ఈ రోజున నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడవు. నిన్ను నువ్వు నేను పిరికివాడిని, నా చేత కాదు, అయ్యో నేను తక్కువని, అందరికంటే పేదవాళ్ళం మేము, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు పిల్లర్ లేదు, నాకు ఫౌండేషన్ లేదు, నాకు బేస్మెంట్ లేదు, ఏమైనా అవసరంలా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే హల్లెలూయా అని చెప్తారా? ఇక్కడ గిద్యోను అలాగే అనుకుంటున్నాడు. అయితే దేవుడు మాత్రం ఎలా చూస్తున్నాడు? గిద్యోను మాత్రము ఒక్కసారి 15వ వచనం చదవండి అమ్మా. అందరూ 15వ వచనము. 1 2 3 గో. పదహారవ వచనం కూడా. ప్రైజ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది? ఈయన ఏమంటున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఒక్కడిగా వెళ్ళి నువ్వు ఓడిస్తావు మిద్యానీయులను. అంటే ఈయన కిందికి వచ్చినాక అంత సీన్ లేదు. ఏమన్నాడు సింపుల్గా? అంత సీన్ లేదు. మనస్సే గోత్రంలో మా కుటుంబము ఎన్నికలేంది, మేము చాలా పేదవాళ్ళము. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, మై ఫ్యామిలీ ఈజ్ పూర్ ఇన్ మనస్సే అండ్ ఐఎమ్ ద లీస్ట్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. మనస్సే గోత్రంలో మా కుటుంబం చాలా 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 పేదదండి. అంతేంటి, మా తండ్రి ఇంట్లో మా అన్నలు అన్న ఒక స్థాయిలో ఉన్నారు, కానీ నేను మాత్రం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను, నా వల్ల ఎక్కడ అవుతుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. దేవుడు ఏదన్నా మీ జీవితంలో చేస్తాను అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. అర్థమవుతుందా? అయితే ఈయన దేంతో బాధపడుతున్నాడు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాడు. నాతో కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు యుద్ధము చేయడం రాదు, నాకు ఏ పని చేత కాదు, మా ఇంట్లోనే నన్ను పట్టించుకోరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 16వ వచనము. And the Lord said unto him, surely I will be with thee, and thou shalt smite the Midianites as one man. నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండును, నువ్వు ఒక్క మనిషిగా మిద్యానీయులను ఏం చేస్తావు? హతము చేస్తావు. వావ్. ఇక్కడ మనం ముగించుకుందాం. చూడండి, ఆయన నా వల్ల కాదు అని చూస్తూ ఉంటే దేవుడు మాత్రం ఎలా చూస్తున్నాడు? ఆయన గొప్ప విజయవంతునిగా చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఈ రోజున మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, మొదటిది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అవునండి, ఫస్ట్ది. సెకండ్ది ఏంటిదంటే, దేవునికి మీ గురించి గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. మూడవది, దేవుడు మీ తోడుగా ఉండి అన్నిట్లో గొప్పగా విజయం మీకు కలుగచేయి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ జీవితంలో మీరు ఎటువంటి భయముతో నింపబడి ఉన్నా, ఈరోజు నా భయంను తీసి ఎక్కడ పెట్టాలి?
పక్కన పెట్టాలి. అవునా? అవునండి. భయంని తీసి ఎక్కడ తీసేయాలా? పక్కన పెట్టాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆపరేట్ ఇన్ ఫియర్ యూ విల్ నాట్ ఎక్సెల్ ఇన్ లైఫ్. మీరు ఎంతకాలం అయితే భయంలో ఉంటారో అంతకాలము మీ జీవితంలో మీరు ఎక్సెల్ అవ్వలేరు, మీరు గొప్ప విజయవంతులుగా మారలేరు. యవనస్తులారా, మై బ్రదర్స్, మై సిస్టర్స్, లెట్ మీ టెల్ యూ దిస్, యు ఆర్ వెరీ స్పెషల్ టు గాడ్. మీ పక్క వారికి చెప్పండి, దేవునికి నువ్వు చాలా స్పెషల్. మీ ఇంకొకరికి చెప్పండి, ఇంకొక పక్క వారికి. అర్థమవుతుందా? మళ్ళీ ఫస్ట్ వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకరికి చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడికి నా గురించి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. చెప్పండి. ఎవరు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నన్ను గొప్పగా చేయనై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని ఏం చేయనై ఉన్నాడు? గొప్పగా మిమ్మల్ని గణపరచనై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అందరూ కళ్ళు మూసుకొని తల్ల వంచుదాం. డన్. రెండు విషయాల గురించి నేను ఈరోజున ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టచింగ్ యువర్ పీపుల్, ఓ గాడ్. టచింగ్ దీస్ యంగ్ పీపుల్ దిస్ ఈవినింగ్, ఓ గాడ్. లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ ద లైఫ్స్, లార్డ్. ఓ ది స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వారిలో మొదటిగా ఎవరైతే నేను లోన్లీనెస్తో డిప్రెషన్తో బాధపడుతున్నాను, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, నా జీవితం అంతా కూడా లోన్లీగా మారిపోతుంది, ఈ రోజున నేను వాక్యం విన్నాను, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను నన్ను ఎవరు వేరు చేయలేని సత్యం ఎరిగి ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అన్నవారు మొదటిగా చేతులు పైకెత్తాను. మీ గురించి ప్రే చేస్తాను. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఎవరు ఇటు చూడదు, ఉట్టి చేతులు పైకెత్తండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పైకి ఎత్తుంచండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మదగిన యేసయ్య, కృపగల దేవ, దయగల దేవ, నా ప్రియ సహోదరి సహోదరులను మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రభా, సాతాను ఒక అబద్ధమును యేసుక్రీస్తు నామములో పారదోలుతున్నాం నాయన. ప్రభా, మీ ప్రేమ నుండి ఈ ప్రియ బిడ్డలను వేరుపరచువారు ఎవ్వరు లేరు. ఈ రోజున మీ ప్రేమను వారి జీవితాల్లో ఎప్పుడు వారు ఎరగని విధిలో ప్రభా మీరు వారి జీవితాల్లో కనపరుచుతున్నందుకు వందనాలు దేవా. లార్డ్, వి ప్రే, లార్డ్, వి డిక్లేర్ దట్ దేర్ లైఫ్స్ విల్ బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ దిస్ ఈవినింగ్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా, ఆ హృదయంలో ఉన్న హర్ట్, ఆ లోన్లీనెస్, ఆ డిప్రెషన్ అన్నిటినీ యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మీ శక్తిని, మీ ధైర్యమును విడుదల చేస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా మీ ప్రేమలో బలవంతులుగా మీరు చేస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ గాడ్. ప్రతి ఒక్క ఇన్సెక్యూరిటీని యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు కింది దించండి. ఇప్పుడు రెండవది, దేవునికి నా పట్ల గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అయితే నేను మాత్రము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, భయముతో బాధపడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ చేతులు పైకెత్తండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. ప్రేమ నమ్మదగిన యేసయ్య, కృపగల దేవా, ఈ ప్రియ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. యవనస్తులను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్, every spirit of inferiority, we cast them out right now in Jesus name. ప్రతి ఒక్క భయమును కలిగించు దురాత్మ, ప్రతి ఒక్క పిరికితనంను కలిగించు దురాత్మ, న్యూన్యత భావమును కలిగించు దురాత్మను యేసుక్రీస్తు నామంలో పారదోలుతున్నాం ప్రభా. ఈ ప్రియ బిడ్డలను ప్రభా, యవనస్తులను మీ ధైర్యంతో నింపమని కోరుతున్నాము ప్రభా. వారి చదువులో, వారి ఉద్యోగ ప్రయత్నాల్లో, వారి కెరియర్స్లో ప్రభా మీరే తోడుగా ఉండి గొప్ప విజయవంతులుగా ప్రభా, పరాక్రమము గల బలాఢ్యులుగా మీరు చూస్తున్న దేవుడవు, అది వారి జీవితాల్లో మీరు స్థిరపరుచుతున్నందుకు మీకు వందనాలు.
థ్యాంక్ యూ లార్డ్. ప్రభు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తుని యవనస్తురాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. వీరందరూ ప్రభా యేసుక్రీస్తు నామంలో అత్యధిక విజయవంతులుగా వారి జీవితంలో వారు మార్చబడి ఉన్నందుకు మీకు వందనాలు. గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్గా మీరు వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎటువంటి భయముకు, ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వారి జీవితంలో తావు లేదు అని మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా. ప్రభా ఈ యవనస్తులను ప్రభా మీ రెక్కల కింద భద్రపరచండి, మీ రక్తంతో కప్పండి ప్రభా. ప్రభా యవన కాలం నుండి ప్రభా మీ కాడి మోయు వారిగా, యవన కాలం నుండి మీ భయభక్తుల్లో నడుచువారిగా ప్రభా మీ వాక్య అడుగు జాడల్లో వారు నడుచులాగున మీ కృపను వారి జీవితాల్లో విస్తరింపచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తురాల్ని మీరే బలపరచండి దేవా. మీకే వందనాలు చెల్లిస్తున్నాము, మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఏమన్నా నేర్చుకున్నారా ఈ రోజున? గుర్తుంచుకోండి, మీకు ఏది గుర్తుండకపోయినా ఈ రోజున మాట్లాడుకున్నది మొదటిది యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది ఆయన మీ గురించి గొప్ప ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి. మూడవది ఏంటిది? ప్రతి ఒక్క ఇన్ఫీరియారిటీ నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగానే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ కష్టం ఉందనుకోండి, అయ్యా నా వల్ల కాదని అనుకోదు. సిస్టర్ గ్లోరీ సూపర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఐ హర్డ్ హర్ టెస్టిమనీ. యూ ట్రస్ట్ గాడ్, యూ గో టు గాడ్, గాడ్ విల్ మేక్ యూ ఎ సక్సెస్. ప్రైజ్ ది లార్డ్. మీకు నాకు రాదు అని భయపడిన అవసరంలా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గిద్యోనికి ఏమన్నా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి ఒక్కడిగా నువ్వు జయిస్తావు. మోషేకి అదే అన్నాడు, నువ్వు ఒక్కడిగా వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను 6 లక్షల మందిని 3 మిలియన్ పీపుల్, 6 కాస్త 30 లక్షల మంది అయ్యారు. 30 లక్షల మందిని నువ్వు ఒక్కడిగా విడిపించి కానాను దేశానికి తీసుకెళ్తావు. ఒకసారి ఆలోచించండి, 30 లక్షల మందిని తీసుకెళ్ళడం అంటే మాటలా? కానీ ఆయన చేయగలిగాడు. ఎందుకు? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఎడ్యుకేషన్లో, నీ కెరియర్లో అన్నిట్లో గొప్ప సక్సెస్ ఇచ్చేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో రేపు మాత్రము స్పెషల్, దేవునిలో మీ గమ్యంను ఎలా చేరాలి, ఏ ఎలిమెంట్స్ వస్తాయి అన్నది మనం నేర్చుకుంటాము. మీకు తెలిసిన ఎవరు యవనస్తులున్నా ప్లీజ్ ఇన్వైట్ దెమ్, చాలా బ్లెస్ అవుతారు. ఓకేనా? ఈరోజు మీకు బ్లెస్సింగ్ అనిపిస్తే, ఈరోజు బాగుంది, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరచాడు అనుకుంటే మీ ఫ్రెండ్స్ని తీసుకురండి. గాడ్ విల్ టచ్ యూ అండ్ గాడ్ విల్ టచ్ దెమ్ యాజ్ వెల్. ప్రైజ్ ది లార్డ్. సో అందరం లేచి నిల్చుంటే చిన్న ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ముగిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ నమ్మదగిన యేసయ్య, కృపగల దేవ, దయగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ప్రభా ఈ స్పెషల్ యూత్ మీటింగ్ని బట్టి మీకు వందనాలు. మీరు ఏర్పరిచి ఉన్నారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు. మీరే ప్రతి ఒక్కరిని దర్శించినందుకు, ప్రతి ఒక్కరిని తాకినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరిని ప్రభా మీరే గణపరిచి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాట్లాడిన విధముగా ప్రతి ఒక్కరినైనా వారి జీవితాల్లో ఉన్నత స్థితికి మీరు వారిని తీసుకెళ్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాతాను ప్రణాళిక ఏదైతే వారి జీవితాల్లో ఉందో వాటన్నిటిని యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం దేవా. ప్రభా మీ సంపూర్ణమైన చిత్తము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. హృదయ వాంఛలు తీర్చు దేవుడు ప్రభా. ఈ ప్రియ బిడ్డలు ప్రభా మీలో ఆనందించుచుండగా మీరే వారి ప్రతి ఒక్క హృదయ వాంఛను తీర్చి వారిని గణపరుచుతున్నందుకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మన తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ.